పల్నాడు జిల్లా సత్తెనపల్లి అమరావతి మేజర్ కెనాల్ వద్ద ప్రమాదం తప్పింది. పిడుగురాళ్ల మాచర్ల ఆర్టీసీ బస్సులో ఓవర్ స్పీడ్ వల్ల ఒక్కసారిగా బస్సు ఒరిగింది. దీంతో గుంటూరు మాచర్ల ప్రధాన రహదారిపై ప్రమాదం తప్పింది. మాచర్ల గుంటూరు డిపోల బస్సు డ్రైవర్లు అతివేగంగా బస్సులను నడపటం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రయాణికులు అంటున్నారు. బస్సులో 20 మందికి పైగా ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి అమరావతి మేజర్ కెనాల్ వద్ద ప్రమాదం తప్పింది. పిడుగురాళ్ల మాచర్ల ఆర్టీసీ బస్సులు ఓవర్ స్పీడ్ వల్ల ఒక్కసారిగా బస్సు ఒరిగింది. దీంతో గుంటూరు మాచర్ల ప్రధాన రహదారిపై ప్రమాదం తప్పింది. మాచర్ల గుంటూరు డిపోల బస్సు డ్రైవర్లు అతి వేగంగా బస్సులను నడపటం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రయాణికులు అంటున్నారు. బస్సులో 20 మందికి పైగా ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. హైదరాబాద్ పాతబస్తీ మలక్పేట నియోజకవర్గంలోని సైదాబాద్లో బీజేపీ పార్టీ అభ్యర్థి సమ్రెడ్డి సురేందర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నరేంద్ర మోదీ కేంద్రత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులు, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నట్లు చెప్పారు. బీజేపీ హైకమాండ్ తనకు టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. మలక్పేటలో బీజేపీ జెండా ఎగురవేయనున్నట్లు తెలిపారు. మలక్పేట్ నియోజకవర్గం నుండి నాకు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తకు అవకాశం కల్పించినందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మలక్పేటలో గత 20 సంవత్సరాలుగా ఈ యొక్క కాన్స్టిట్యున్సీ మనకు డెవలప్మెంట్కు నోచుకోకుండా ఇతరులు ఎవరైతే కాన్స్టిట్యున్సీకి సంబంధం లేనటువంటి నాయకులు ఈ యొక్క మలక్పేట్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా వారు గెలుస్తూ ఇక్కడ డెవలప్మెంట్ అంతా కూడా కుంటపడింది. మేము ఒకటే కోరుతున్నాము, భారతీయ జనతా పార్టీ నుండి కూడా ఇంతకుముందు వేరే ఇతర ప్రాంతాలకు చెందినటువంటి నాయకులు ఇక్కడ పోటీ చేయడం జరిగింది. నేను ఒకటే కోరుతున్నాను, నేను స్థానిక నాయకుడిని. ఈ యొక్క స్థానిక నాయకుడిని ఇక్కడ గల్లీ ప్రతి ఇల్లు కూడా